ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజు విషయం గురించి ఈరోజు ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాకు సమాచారం ఏమని వచ్చిందంటే, ఏదైతే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకు 125 రూపాయలు కాకుండా దానికి మించి 1000 రూపాయలు, 1500, 2000 అట్లా వసూలు చేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా దోపిడీ పాల్పడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. కావున ఈరోజు మేము ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు ప్రభుత్వ నిబంధనలకు 125 రూపాయలు ఉంటే వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దోపిడీకి పాల్పడే ప్రైవేట్ స్కూల్స్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఈఓ సార్ గారికి కోరడం జరిగింది. లేని ఎడల మేము పెద్ద ఎత్తున డిఓ సార్ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఈ విషయంపైనే వెంటనే ఏదైతే దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో ఆ స్కూల్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది మేము కోరడం జరిగింది. మా దృష్టికి అయితే వచ్చిన ప్రకారం ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వెంటనే ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడారో ఆ స్కూల్ యొక్క పేరు కనుక మాకు తెలిసినట్లయితే వెంటనే తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తం అమౌంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి తిరిగి ఇచ్చేయాల్సింది మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం. లేడీ అనడా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.